నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అది గతంలో ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ బీజేపీ కానీ మొత్తం తాగుబోతుల రాష్ట్రం చేసింది ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడారు. సో ఈరోజు మరి బీర్లు రేటు పెంచేసింది గవర్నమెంట్. సో ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు ఎవరు మార్చిండ్రు అనేది మీకే అర్థమవుతుంది కదా. అంటే మీ హయాంలో యూత్ అంతా కూడా బాగా బానిసలను చేశారు, బెల్ట్ షాపులు పెట్టాను అంటున్నారు. ఇప్పుడు రాను బెల్ట్ షాపులు లేవుగా, తీసేశారుగా. ఇప్పుడు తాగాలనుకున్నాడు ఏడన పోయి తాగుతాడు. మద్య నిషేధం ఉంటే కూడా బయట రాష్ట్రాలను తెచ్చుకొచ్చి మాఫియా నడిచేది. అట్లా తాగాలన్నా వద్దనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రభుత్వ పరంగా ఆదాయం వచ్చే వనరులలో అదొకటి ఉంది కనుక గవర్నమెంట్ పరంగా ఇక్కడ స్టేట్ మొత్తం ఉంది, ఇండియా మొత్తం ఉంది, అన్ని స్టేట్లో ఉంది కదా. అన్ని స్టేట్లలో మద్య నిషేధం చేయమనండి, తెలంగాణ మొదటి చేస్తాం. పక్క రాష్ట్రాలంతా ఓపెన్ ఉండి మేము బంద్ చేసినాం అనుకోండి, మాఫియా వస్తుంది, డూప్లికేట్ లిక్కర్ వస్తుంది, నాకు చనిపోతారు. గతంలో కూడా చూసినాం. కనుక మేము తాపాడని ఏం లేదు. ఇప్పుడు తాగుతలేదు మరి ఈ గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్ అన్నది కదా. మరి తాగోత రాష్ట్రం చేసిన అన్నలు మరి వీళ్ళ ఆయంలో వీళ్ళు ఏం చేస్తారు? మరి వీళ్ళు బంద్ చేయాలి కదా. వైన్ షాపులు బంద్ చేయాలి, బార్ షాపులు బంద్ చేయాలి, కుదించాలి. ఇక్కడ ఉందా? రెడ్ కార్పెట్ వేసి అదే ఆదాయంతో నడుపుతున్నారు. మరి ఎవరు డబ్బులు ఇస్తే వాడు ఆ బీర్ కంపెనీ ఒక స్టాండర్డ్ కింగ్ ఫిషర్ కావచ్చు, ఇక్కడ ఇదే మంజీరా నీళ్ళతో తయారు చేస్తారు, మంజీరా వాటర్తో. కింగ్ ఫిషర్ కావచ్చు, ఈబీ కావచ్చు, అట్లన్నీ. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? ఏ బీర్లు అవి? బుమ్ బుమ్ బీర్ అంట, బిర్యానీ బీర్ అంట, బమ్ బమ్ బీర్ అంట. ఎవడు అది ఎక్కడ తయారు చేసిండ్రు? దానికి ప్రామాణికం ఏముంది? చూసిండ్రు అట్లా. మేము వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ఉన్న బీర్లని పెట్టినాం. కనుక ఇలా వాళ్ళు మాట్లాడడానికి, అధికారం రావడానికి మాట్లాడింది తప్ప మరి ఏం లేదు. ఇవాళ వాళ్ళని బంద్ చేయమనండి, మరి బెల్ట్ షాపులు బంద్ చేయమనండి, వైన్ షాపులు బంద్ చేయమనండి. బెల్ట్ షాపులు ఏమంట తీసేశారంట కదా. బెల్ట్ షాప్ అనేది అఫీషియల్గా ఉండవు. అంటే వాటి మీద నియంత్రణ పెట్టారు. బెల్ట్ షాప్ గట్లా ఉంటుంది, గట్ల ఉంటుందా? ఇప్పటిలాగా నడుస్తుంది అది. దాన్ని ఎవరు ఆపలేడు. చెప్పునికి వస్తుంది తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటోడు మండల హెడ్ క్వార్టర్కి వచ్చి కొనుక్కొని పోవాలంటే కొనుక్కొని పోడు. ఆడ ఎవడో తెచ్చి పెట్టుకుంటాడు కొంత స్టాక్, వాటితోనే కొనుక్కుంటాడు. వాడు రానుపోని ఖర్చులు 10-20 రూపాయలు ఎక్కువ తీసుకొని వాడు ఇస్తాడు. ఈయన ఆడ షాప్ లేకపోతే తాకుండా ఉంటారా? ఆడ షాప్ లేకపోతే బియ్యం పప్పులు పుల్లు తెచ్చుకుంటే ఇది సౌదా నెలకు తీసుకుపోయి నెలకు సరిపోయి తెచ్చుకుంటాడు, పెట్టుకుంటాడు. తాగకూడదు అనేది పబ్లిక్ మనసులు రావాలి తప్ప ప్రభుత్వం అనేది చేస్తే అంతటా చేయాలి. ఓన్లీ ఒక స్టేట్లో చేస్తే కాదు. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేసిండు. ఈ స్టేట్ వరకు చేస్తే ఏమైంది? పక్క నుంచి మొత్తం కార్లలో టాప్లలో తీసుకొచ్చిండ్రు. అక్కడక్కడ డూప్లికేట్ లిక్కర్ కూడా అబ్బి ప్రాణం మీద తీసుకొచ్చుకున్నాం, ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నాం. ఇట్లా లేదు ఇప్పుడు. కనుక ఈ పబ్లిక్ మాట్లాడడానికి మస్తు మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆచరణ వచ్చే వరకు వాళ్ళు ఈ రకంగా మాట్లాడతారు. ఒకటిగా వాళ్ళు ఏదో అబద్ధం మాట్లాడాలని మాట్లాడతారు తప్ప వాళ్ళ ఆత్మకు తెలుసు వాళ్ళకు కూడా.